Right, welcome back to our channel, and you can call me DVP, and we are in Malaysia. Hello people, welcome back to our channel, and you can call me DVP. And for the first time we are giving our intro from out of the country, and the country is called Malaysia. I'm right now at Malaysia airport. ఇప్పుడే ఫ్లైట్ దిగామన్నమాట, ఇమిగ్రేషన్ కోసం వెళ్తున్నాము. టైం వచ్చి ఇప్పుడు 6:30 అవుతుంది మలేషియన్ టైమింగ్స్లో. మన టైంలో వచ్చేసి 4 అయింది. అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. వన్స్ ఇమిగ్రేషన్ ఇస్ డన్, కూర్చొని మొత్తం మాట్లాడుకుందాం అన్నమాట. బాయ్. ఎయిర్పోర్ట్ చూడండి గైస్, ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ హ్యూజ్ అనమాట. ఫ్లైట్లకి సపరేట్ బ్రిడ్జ్లు ఉన్నాయి. బ్రిడ్జ్ కింద నుంచి ఒక ఫ్లైట్ వెళ్తుంది, బ్రిడ్జ్ పై నుంచి ఒక ఫ్లైట్ వెళ్తుంది. నాకు తెలిసి ఈ ఏరియా మొత్తం ఎయిర్ ఏషియా ఏరియా అనుకుంటా. అన్ని ఎయిర్ ఏషియా ఫ్లైట్సే కనపడుతున్నాయి. దట్ ఈస్ ద ఇమిగ్రేషన్ కౌంటర్ ప్లేస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. దే టోల్డ్ దట్ ద సిమ్ షాప్ విల్ బి అవుట్ సైడ్, బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ గైస్. ద గ్రౌండ్ ఫ్లోర్. మనం ఇప్పుడు సిమ్ తీసుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి. మీరు చూడొచ్చు ఇదంతా. అటు నుంచి ఫ్రమ్ దట్ సైడ్ వి కేమ్ అన్నమాట. మళ్ళీ కిందకి వెళ్తున్నాం గైస్. పైన కాదంట, అది కిందే అంట. కిందకి వెళ్ళట్టు రైట్ సైడ్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ ట్రాక్ ప్యాంట్, షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. 29 ringgits, 14 ringgits. ఎక్కడుందిరా బాబు ఈ డిజీ. నేను బిగ్గెస్ట్ మైనస్ ఏం చేశా అంటే, వాడు నిన్న నేను సిమ్ బుక్ చేసినప్పుడు ఒక మెయిల్కి బుకింగ్ కాపీ వస్తుంది, దాన్ని తీసుకోమన్నాడు. నేను అది తీసుకోవటం మర్చిపోయా. ఇప్పుడేమో ఇక్కడ ఇంటర్నెట్ కూడా లేదు గైస్. ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ 40 minutes I found the shop. I went to 3 levels for this. Hi, I have booked the SIM online. I came for tourism. Yeah, just for travel. You plan anywhere you want to go? Actually my friend is living here. Okay, good. So I'll just go to his room. From there I need to plan where to go and all. I'll just fresh up and I'll go back to KL Central again. The airport is very huge. Huge? Yeah. From Bali to Thai highways. But the other side is MAS. MAS is actually a little bit expensive lah, the fare. Okay. So what is the name of the dish in Malacca? Asam pedas. Asam pedas. ASAM pedas. Okay. Asam pedas. Like we'll be in a city in India, right? In our city, there is cropping of mirchi. Like mirchi, you know, right? Mirchi. Yeah. Chili. Yeah. They'll be fielding chili. They'll be growing chili. So it will be exporting all over the world. Oh, okay. Yeah. It's very famous. Like they call it as Guntur chili. Guntur chili is a small one, isn't it? Yeah, it will be in red color. Red color, yeah. Here we can get it. Oh, yeah. There are a lot of here from India. Chili from India. Yeah. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్. Color. It exports most of the countries in the world. Yeah. It's very famous. Yeah. So Thursday is normal. Okay. Little bit lah, the traffic is little bit jam lah, but mostly in KL lah. Yeah, okay. Look at the traffic, guys.
సో గైస్ ఫైనల్లీ మనం రీచ్డ్ అనమాట. దిస్ ఈస్ ద అపార్ట్మెంట్ ఐ నీడ్ టు గో ఇన్. మా ఫ్రెండ్ వస్తాడు, వచ్చాక లోపలికి వెళ్తాం. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ మలేషియా అనమాట. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, ఇప్పుడే బయటికి వెళ్దామని చూస్తున్నా. సో గైస్ మార్నింగ్ 6కి అయితే ఫ్లైట్ దిగాను. సో దిగిన వెంటనే ఏం చేశానంటే, నేను ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే సిమ్ బుక్ చేసుకున్నాను అనమాట, డిజీ సిమ్ అని చెప్పి. ఆ షాప్ ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను అనమాట. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే, నేను నిన్న ఆ సిమ్ బుక్ చేసిన బుకింగ్ ఐడి ప్లస్ బుకింగ్ డీటెయిల్స్ నేను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఇక్కడికి రాగానే మనకి ఇంటర్నెట్ దొరకదనమాట ఇనిషియల్ గా. సో నాకు ఆ సిమ్ దగ్గర ఆ షాప్ ఎతకడానికి, అడ్రస్ తెలుసుకోవడానికి చాలాసేపు పట్టింది. ఎయిర్పోర్ట్ లో ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. సో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. 3 లెవెల్స్ మొత్తం తిరిగి లాస్ట్ కి కనుక్కున్నాను అనమాట. కనుక్కొని సిమ్ అయితే యాక్టివేట్ చేశాను. ఆల్మోస్ట్ అక్కడే 1 అవర్ పోయింది. అండ్ ఇమిగ్రేషన్ అంటారా, ఇమిగ్రేషన్ లో పెద్దగా ఏం అడగలేదు. పర్పస్ ఆఫ్ విజిట్ టూరిజం, సో అంతకు మించి ఏం అడగలేదు. స్టాంప్ వేసి పంపించేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. పీక్ ట్రాఫిక్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 9:40 అయింది. 9:40 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. సో ఇప్పుడైతే మనం వెళ్తాము కేఎల్ సెంట్రల్కి. అక్కడ నుంచి బట్టు కేవ్స్కి వెళ్దామా, కేఎల్ ఎక్వేరియంకి వెళ్దామా, ఏమో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఫ్లోలో కొట్టేద్దాం. బాయ్. అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో మనం ఇప్పుడున్న 23rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. గైస్ రైట్ నౌ ఐఎమ్ ఎట్ శుభంజయ LRT స్టేషన్ అనమాట. ఫ్రమ్ హియర్ ఐ నీడ్ టు టేక్ ఏ ట్రైన్ టు కేఎల్ సెంట్రల్. సో ఇదంతా పార్కింగ్. అలాంటి వెండింగ్ మిషన్స్ ఉంటాయి, దానిలోకి వెళ్ళి మనం ఫ్రమ్ టు కొట్టుకొని దాన్ని బట్టి టికెట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ర్యాపిడ్ కార్డ్ అనమాట. గైస్ ఇదే ర్యాపిడ్ కార్డ్ రీలోడ్ చేసుకోవటం అనమాట. ఇలా కార్డ్ పెట్టేసి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ నుంచి అమౌంట్ వేసేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఇప్పుడే 50 రింగెట్స్ వేసాను. ఇంతకుముందు 15 రింగెట్స్ ఉన్నాయి, మొత్తం 65 రింగెట్స్. సో దీనివల్ల ఈ కార్డు వల్ల యూజ్ ఏంటంటే, మనం క్యూలో నుంచి టికెట్లు తీసుకోవాల్సిన పని లేదు. ఇవేం వెండర్ మిషన్స్ అనమాట, వీటిలోంచి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. సో మనం ఈ కార్డుతో స్వైప్ చేస్తే మనం వెళ్ళిన డిస్టెన్స్ని బట్టి ఆటోమేటిక్గా అవే కట్ అవుతాయి. ఇప్పుడు నేను కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి. సో నా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అంట. ఎనీ సైడ్ యూ కెన్ గో. ప్లాట్ఫామ్ 1కి వెళ్తాను. లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 1. బై ద వే, ఈ కార్డ్ నాది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు కాబట్టి వాడు ఇచ్చాడు వాడుకోమని. సో దానిలో నేను రీలోడ్ చేసుకొని వాడుకుంటున్నాను అనమాట. ఇదే కేఎల్ ఫౌంటైన్ అని అనుకుంటున్నా. సో ఇది కేఎల్ ఫౌంటైన్ అనమాట. ఈవినింగ్ ఫౌంటైన్ షోస్ అలా జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ చీకటి పడ్డాక అటు నుంచి ఇటు తిప్పితే. సో యాక్చువల్గా నా ప్లాన్ అయితే ఇప్పుడు కేఎల్ ఎక్వేరియంకి వెళ్దామని చెప్పి. సో ఇందాక నేను LRT తీసుకున్నాను శుభంజయ నుంచి. ఇట్స్ ఆల్మోస్ట్ 50 మినిట్స్ పట్టింది అనమాట. ఆ LRT నన్ను ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న దీనిలోకి దింపింది. డైరెక్ట్గా మెట్రో దిగ్గానే, మెట్రో డైరెక్ట్గా దీని లోపలే ఉంది. సో దీనిలోంచి బయటికి రాగానే లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇట్స్ కాల్డ్ పెట్రోనా స్టార్స్ ఆర్ ట్విన్ టార్స్ అనమాట. యాక్చువల్గా దీనికి నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ లక్కీగా మనకి ఇప్పుడే కనపడింది అన్నమాట. హ్యూమిడిటీ అయితే పెచ్చగా ఉంది. అర్జెంటుగా ముందు యాక్వేరియంలోకి వెళ్తే కొంచెం ఏసీ అయినా ఉంటుంది అనమాట. సో లెట్స్ గో. అయితే నేను ఈ మాల్లో ఉంచి కేఎల్ ఎక్వేరియంకి వెళ్తాను. ఇక్కడ రాసింది చూడండి, కేఎల్ ఎక్వేరియం లెఫ్ట్ సైడ్కి వెళ్ళమని. సో ఐ విల్ గో టు కేఎల్ ఎక్వేరియం. ఈ ఫౌంటైన్ వీటి అన్నిటికీ మళ్ళీ వద్దాం తిరిగి. గైస్ ఇప్పుడు దాకా లోకల్స్తో అయితే మాట్లాడాను, మనకు కొన్ని ఫోటోలు తీశారనమాట, కానీ నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. కేఎల్ ఎక్వేరియంకి వెళ్ళి తిరిగి వద్దాం. సీరీస్ గైస్, తమన్ KLCC అంట.
తమనన్నది కేఎల్సిసి. అంతా కేఎల్సిసి పార్క్ అన్నమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నా ఎక్వేరియం మాత్రం దొరకట్లేదు, ఎక్కడుందో. ఎవరిని అడిగినా ఇటు వెళ్ళమంటున్నారు. ఫైనలీ ఐ ఫౌండ్ ద బోట్ గైస్. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంట. లెట్స్ గో 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 గో. Took the ticket 75 RM. Painted spiny lobsters. This is the best part of this aquarium, guys. Look at this. గైస్ అక్కడ మనల్ని ఫస్ట్లో ఫొటోస్ తీస్తారనమాట. ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ మనకి సేల్ చేస్తారు. ఒక్క ఫోటో వచ్చి 130 రూపీస్ అంట. 130 అంటే చాలా ఎక్కువ. గైస్ నా సజెషన్ వచ్చేసి మీరు కేఎల్ యాక్వేరియంకి వెళ్దాం అనుకుంటే, కేఎల్ యాక్వేరియం కాదు ఏ యాక్టివిటీకి వెళ్ళాలనుకున్నా టికెట్స్ మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్కి కౌంటర్కి చాలా వేరియేషన్ ఉంటుంది, కౌంటర్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను ప్రతి చోట అలాగే మనీ వేస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి. కేఎల్ అక్వేరియం అయితే ఇంతటితో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం గైస్. స్టే ట్యూన్. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది కాబట్టి. సో బాయ్ బాయ్.